ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ను కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తీర్కాల్సి ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదు, నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో ఏదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అంటే యాక్చువల్ గా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నాను, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా? లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఆలోచిస్తారా? రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలా, కిషన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ కోవాలి. ఏంది అంటే మెట్రో పైసలు. మొదటిసారి మెట్రోకు కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్ మోడీ గారే వచ్చి ఫస్ట్ ఫేజ్ మెట్రో ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మెట్రో. నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తా ఉన్నాను, ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారి ప్రభుత్వం అంగీకరించింది. మేము ఈరోజు 50% డబ్బులు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము. దానికి రాజీనామా చేయాలంటున్నాను. మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం. కానీ నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు మరి ఎన్నికల్లో హామీ ఇచ్చారు, లిఖిత పూర్వకంగా మేనిఫెస్టోలో పెట్టారు, గ్యారంటీల పేరుతో ప్రకటించారు. మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఊరూరు తిరుగుతూ గ్యారంటీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నారు కదా, మరి ఆ హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ హామీలకు అమలు చేయకుండా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి నన్ను అంటున్నాడు, ఆయన తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రాణాలకు తెగించి కూడా ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీకుందా? మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరలి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాజెక్టును మేము అడ్డుకునే స్థితిలో మేము లేము. నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టును అడ్డుకుంటే వారు సహించరు. దాన్ని ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వం తప్ప అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికో కిషన్ రెడ్డి గారికో అభివృద్ధిని అడ్డుకునే ఆలోచన ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి? ఇన్ని నిధులు ఎందుకు వస్తాయి? ఒక మెట్రో ప్రాజెక్టుని అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కాబట్టి అసత్య ఆరోపణలు ఇవన్నీ అర్థం పడతలేని ఆరోపణలు. దీన్ని ప్రజలు గమనించారు, ప్రజలు గుర్తించారు. హైదరాబాద్ భాగ్యనగర్ అభివృద్ధికి, వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధికి, ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ వేల కోట్ల రూపాయల నిధులు భాగ్యనగర్ గాని, హైదరాబాద్ జిహెచ్ఎంసీలకు గాని, వరంగల్ కార్పొరేషన్ గాని, ఖమ్మం గాని ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామంటే మా యొక్క కమిట్మెంట్, మా యొక్క నిబద్ధతను ప్రజలు గుర్తిస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. 12 సంవత్సరాల